టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ విడుదల చేశారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 స్థానాలను కేటాయించారు. ఇక జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. టీడీపీ జనసేన పార్టీలోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే ఖరారయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండి బరిలోకి దిగనుండగా, గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండే మరోసారి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన తరువాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఓట్లు చేయకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసేటంటే కూడా తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ రోజు మనం చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా వెలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం ఒక 10 స్థానాలు ఉందంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. మీరు కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నా విషయం మీ అందరికీ తెలుసు. 5 కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ కూర్చున్నాం. దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు తీయలేదు. ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడనేది ఇది ఒక ఉదాహరణ. అంటే అనిత్యం నేను కానీ నా దగ్గర కొంచెం పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం. ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలియదు.
మా అభ్యర్థిని వారికి తెలియదు, కానీ వారు మంచి అభ్యర్థిని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థిని మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు, 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. ఇక మరోవైపు టీడీపీ జనసేన టికెట్ల విషయంపై వైసీపీ మహిళా నేత రోజా ఘాటు విమర్శలు చేశారు. పవన్ కు చంద్రబాబు ముష్టి పడేసినట్లుగా సీట్లు పంచారని ఎద్దేవా చేశారు. జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ 175 ఎందుకు రీచ్ కాలేము అనేది ఎవరికి కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాం 175కి 175 అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ 1% కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. చెప్పుకోవడానికేమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోకపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటి ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు. టికెట్ల విషయంలో టీడీపీ జనసేన అనుసరించిన తీరుపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ చీఫ్ కోటిరెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. మొత్తం 175 స్థానాలకు గాను 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ 24 స్థానాలను జనసేన పార్టీకి కేటాయిస్తూ 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీ మాత్రం 5 అభ్యర్థులను ప్రకటించింది. మిగిలినటువంటి 19 మంది అభ్యర్థులని మరో 2 రోజుల్లో ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక 94 మందిని ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ బహుశా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒకేసారి ఇంతమంది అభ్యర్థులను ప్రకటించడం ఇదే మొదటిసారి అయి ఉంటుంది. కానీ మొత్తం ప్రకటించినటువంటి అభ్యర్థులకు సంబంధించినంత వరకు మనం గమనించినట్లయితే చాలా స్థానాలలో
సీనియర్లందరికీ కూడా ప్రాధాన్యత దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోటీ చేస్తున్న వారిలో దాదాపు ఒక 23 మంది వరకు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్థానాల్లో కూడా కొన్ని చోట్ల మాత్రం వారి గతంలో నాయకులుగా ఉన్నటువంటి సీనియర్ నాయకుల వారసులకే పెద్దపీట వేశారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విజయనగరం అశోక్ గజపతిరాజు కుమార్తె అక్కడ పోటీ చేస్తుంటే, అలాగే తణుకు నుంచి ప్రస్తుతం యనమల రామకృష్ణుడు కుమార్తె, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు, ఇలా ఈ ముగ్గురు వారసులకు కూడా ఇక్కడ స్థానం దక్కింది. ఇక మిగిలిన చోట్ల గమనించినట్లయితే చాలా చోట్ల అభ్యర్థుల్ని గతం నుంచి ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకుల్ని చాలా వరకు కన్సిడర్ చేస్తూ వాళ్ళందరికీ స్థానాలు కేటాయించారు. ఇక విద్యావంతులు 60%, 60 మంది, మొత్తం 94 మందిలో ప్రకటించినటువంటి వాళ్ళు 60 మంది విద్యావంతులు ఉన్నారు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఒక మాజీ ఐఏఎస్ అధికారికి కూడా స్థానం కేటాయించారు. ఇక ఇదే సమయంలో చాలా చోట్ల అసంతృప్తులు కూడా వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అసంతృప్తుల్లో ప్రధానంగా సీనియర్ నాయకులే కనిపిస్తున్నారు. 24 స్థానాలు కేటాయించినటువంటి జనసేన పార్టీ తన అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఆ స్థానాలపైన ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రకటించిన 5 స్థానాలలో ఇటీవలనే పార్టీలో చేరినటువంటి కొనతాల రామకృష్ణకు మాత్రం ఒక సీటు కేటాయించారు. మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యి ఆ స్థానాలు ప్రకటిస్తేనే మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ పాత స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తుంటే, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక ఆ పార్టీ నాయకులు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచే మరోసారి బరిలో ఉన్నారు. ఇక మిగతా వారికి సంబంధించినంత వరకు కూడా సీనియర్ నాయకులు చాలామంది కూడా ఈ ప్రస్తుతం సీట్లు దక్కించుకున్నారు. అయితే ఇదే సమయంలో రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరికి సీటు దక్కలేదు. అలాగే వైజాగ్కు సంబంధించినంత వరకు గంటా శ్రీనివాసరావుకి దక్కలేదు. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటిది మొదటి జాబితాలో లేదు. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్కి స్థానం లేదు. అలాగే గురజాల స్థానానికి సంబంధించి అరపతినేని శ్రీనివాసరావు పేరు ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. ఇక పొత్తులో భాగంగా తెనాలి స్థానాన్ని జనసేన కేటాయించడంతో జనసేన నాదెండ్ల మనోహర్ పేరును అక్కడ ప్రకటించింది. అక్కడ పోటీ చేయాలనుకున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి పరిస్థితి ఏంటనేది ఇప్పటి వరకు తెలియదు. అలాగే పెదకూరపాటి నియోజకవర్గానికి సంబంధించి కొమ్మాలపాటి శ్రీధర్కి పేరు కూడా ఈ తొలి జాబితాలో రాకపోవడం అనేది కొంత విచిత్రంగా చూసుకోవాలి. ఉండికి సంబంధించి సీటు ఆశించినటువంటి శివరామరాజుకి సీటు దక్కలేదు. అలాగే చంద్రబాబు నాయుడు కోసం గత 5 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ని తీవ్రంగా వినిపిస్తూ వచ్చి రక్తతర్పణలు చేసినప్పటికీ విజయవాడకు సంబంధించిన బుద్ధ వెంకన్నకు కూడా ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలామంది సీనియర్లకి స్థానాలు దక్కనటువంటి వ్యక్తులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన చాలా చోట్ల చాలా స్థానాలను గమనించినట్లయితే ఇందులో ఈ సీనియర్లని కేటాయించిన సమయంలోనే వారికి సంబంధించి కొంతమంది కొత్త వారిని, అంటే తొలిసారిగా తీసుకొచ్చిన వాళ్ళు 23 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. ఇక సామాజిక వర్గ సమీకరణల పరంగా చూసుకున్నట్లయితే అగ్రస్థానం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ప్రకటించినటువంటి 94 మందిలో కూడా 21 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులకే మళ్ళీ చోటు దక్కింది. ఇక అటువైపు వైసీపీ బీసీ కాపు కాంబినేషన్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా చోట్ల అగ్రవర్ణాలను కూడా మార్చి బీసీలకు సీట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రకటించినటువంటి జాబితాలో ప్రస్తుతం బీసీ వర్గానికి 18 స్థానాలు వచ్చాయి. అండ్ దీన్ని పరంగా చూసుకున్నట్లయితే ఇక ఎస్సీలకు సంబంధించి 20 స్థానాలు కేటాయించారు. అలాగే కాపులకు 7 స్థానాలు కేటాయించడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే సామాజిక వర్గ సమీకరణాల్లో మొత్తం మీద ప్రకటించిన వాటిల్లో ఇక మైనారిటీలకు కేవలం ఒకే ఒక స్థానం దక్కింది. మిగిలిన వాటిల్లో ఇప్పుడు ఇంకా ప్రకటించాల్సినటువంటివి 57 స్థానాలు ఉన్నాయి. ఇక మరోవైపు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జనసేనకు సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి క్లారిటీ ఏర్పడింది. జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలతో పాటు 24 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ 24 స్థానాలతోటి ఇంకా సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగానే ప్రత్యేకంగా అక్కడ జరిగినటువంటి మీడియా సమావేశంలో ప్రకటన చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి పొత్తు ఖరారవుతోంది, వారి ఆశీస్సులు మాకు ఉన్నాయని ప్రకటించారు. అయితే బీజేపీకి సంబంధించి ఈ సీట్లు కూడా రేపు ప్రకటించాలి అంటే ఉన్నటువంటి 57 స్థానాలనే బీజేపీకి కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే బీజేపీ దృష్టి మొత్తం కూడా పార్లమెంట్ స్థానాల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ స్థానాలు నిర్ణీత సంఖ్యలోనే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఇంతవరకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటిదే తప్పితే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఇప్పటివరకు పొత్తు ఖరారవుతుందనేటువంటిది ఎక్కడా ప్రకటించలేదు. ఇటీవల చంద్రబాబు నాయుడు అమిత్ షాతో కలిసి వచ్చిన తర్వాత కూడా ఇటు చంద్రబాబు నాయుడు కానీ అమిత్ షా కానీ
తమ పొత్తు కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయం ఎక్కడా వ్యక్తం చేయలేదు, ఒక ప్రకటన కూడా వెలువడలేదు. అయితే 2 రోజుల్లో బహుశా పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించినటువంటి చర్చలు మళ్ళీ కొనసాగిస్తారని, ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఈ పొత్తు ఖరారు అవుతుందని చెప్తున్నారు. ప్రకటించాల్సినటువంటి 57 స్థానాలు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి వాటికి ఆ క్లారిటీ రావాలి అంటే బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటిది క్లియర్ అయిన తర్వాతే చేరే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి స్థానం దక్కలేదు అనే అసంతృప్తి నేపథ్యంలోనే చంద్రబాబు చేసినటువంటి ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి విషయం ఒకటి కొంత ప్రస్తుతం ఒక సందిగ్ధతను ఇస్తోంది. ఇంతకుముందే పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ నుంచి దుర్గేష్ పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో దుర్గేష్కు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇద్దరికీ కూడా స్థానాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే ఒకరు రూరల్ నుంచి కనుక పోటీ చేసేటైతే మరొకరిని స్థానాన్ని మార్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే సామాజిక వర్గ సమీకరణల పరంగా చూసినట్లయితే మళ్ళీ ఇందులో కూడా 21 స్థానాలు కమ్మలకు కేటాయించిన మిగతా వర్గాలన్నింటిలో కూడా బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. మిగిలిన 57 స్థానాల్లో బహుశా బీసీ సామాజిక వర్గానికి మరిన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఇంకా చాలా చోట్ల చూసినట్లయితే పార్టీ వైజ్గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో పార్టీ వైజ్గా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఈ తొలి జాబితాలో ఎక్కడా స్థానం కనిపించలేదు. అయితే ఒక్కసారిగా 94 స్థానాలు ప్రకటించడం ద్వారా మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చరిత్రలో అయితే ఒక రికార్డును చంద్రబాబు నాయుడు సృష్టించాడని మనం అనుకోవచ్చు.